2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 OTTలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 OTTకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 OTTను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక స్థిరం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్. తెలంగాణలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అంటే, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి గులాబీ పార్టీ, ఆ పార్టీ నాయకుల వీర విధేయులుగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ మారిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? భారతదేశంలోనే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది నమోదైంది మొట్టమొదటిసారి. ఫోన్ ట్యాపింగ్ చేయటమే కాదు, కొంతమంది వ్యాపారులను బెదిరించడం, దానికి సంబంధించి వారి దగ్గర నుంచి డబ్బులు గుంజేయటం, ఇలా రకరకాల పరిణామాలు. ఏదైతే మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతాయనగా, ఏదైతే దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ఇప్పుడు ఒక చర్చ జరుగుతున్నది ఏంటి అంటే, పింక్ బాస్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు త్వరలో జైలుకి వెళ్ళబోతున్నారు. కేసీఆర్ జైలుకి వెళ్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు ఈ ఇద్దరు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నారు అనేది ఒక తీవ్రమైనటువంటి చర్చగా మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లో దీని మీద చాలా హాట్గా డిస్కషన్ నడుస్తుంది. ఎందుకనంటే, ఈ కేసులో A1గా ఉన్నటువంటి SIB మాజీ చీఫ్ IPS అధికారి ప్రభాకర్ రావు దాదాపుగా ఆయన్ను 14 రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే ఆయన కోర్టులో లొంగిపోయారు. ఈ నాటకీయమైనటువంటి పరిణామాలు, అనేక సమీకరణాలు చాలా జరిగాయి దీంట్లో. అయితే ఇప్పుడు ఆయన 14 రోజులు రిమాండ్లో, కస్టడీలో, ఇలాంటి సందర్భంలో 14 రోజుల పాటు ప్రభాకర్ రావుని విచారించినటువంటి సిట్ అధికారులు చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టారు. ఏదైతే నా పై ఉన్నటువంటి అధికారులు, అలాగే పలానా వారు చెబితేనే నేను చేశా, నా పరిధి ప్రకారమే నేను వ్యవహరించడం జరిగింది, నన్ను ఆదేశించడం ద్వారానే నేను నా కింది స్థాయి సిబ్బందికి ఇలా చేయండి అని ఆదేశాలు ఇచ్చాను, నేనేమీ తప్పు చేయలేదు అన్న విధంగా ప్రభాకర్ రావు మాట్లాడుతున్నారు. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో దాని గురించి ప్రత్యేకంగా డిస్కషన్ చేయక్కర్లా. అనేక మంది ఫోన్లు ట్యాపింగ్, తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి వారివి, అలాగే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వారివి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారివి, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారివి, ఇలా అందరి ఫోన్లు ట్యాపింగ్. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఎవరిని కలుస్తున్నారు, ఇదంతా కూడా సేకరించి, సమీకరించి, దాన్ని ఒక నివేదికలా తయారు చేసి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేయాల్సినటువంటి అంశం ఏంటి? అది చేయకుండా పింక్ లీడర్స్కి సపోర్టర్స్గా మారిపోయారు. ఒక ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ఈ నలుగురు కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థలో కీలకమైనటువంటి బాధ్యత కలిగినటువంటి అధికారులుగా ఉన్నారు. కానీ ఏదైతే SIB చీఫ్ అప్పటి ప్రభాకర్ రావు చెప్పారో, ఆయన ఆదేశాలను, ఇదంతా జరుగుతున్నటువంటి సందర్భంలో సందిట్లో సడేమియా అన్నట్లు
వారికి అనుకూలంగా కూడా మార్చుకున్నారు ఈ వ్యవహారాన్ని. రాధాకిషన్ రావు అందులో పిహెచ్డి. ఎవరైతే వ్యాపార రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులను విచారించాలి, వారి ఫోన్లను ట్యాప్ చేయటం, ఇది ఈ బాధ్యత అంతా రాధాకిషన్ రావు చూసుకున్నాడు. ఆయన ఇదే అదునుగా వారిని బెదిరించడం, వారి దగ్గర నుంచి డబ్బులు గుంజేయటం, వారి ఆస్తులను కూడా రాయించేసుకున్నారు. కంపెనీల్లో వాటాలను బదిలీ అక్రమంగా నిర్బంధించడం, శారీరకంగా మానసికంగా హింసించడం, ఇట్లా ఎవరు పడితే వాళ్ళు, అంటే ఈ నలుగురు అధికారులు ప్రణీత్రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామం, నిశాంత్ రావు, ప్రభాకర్ రావు పెద్ద కుమారుడు. అతను గతంలో అమెరికాలో ఏదో ఉద్యోగం చేసుకునేవారట, సాఫ్ట్వేర్గా. ఏదో ఒక ఉద్యోగంలో ఆయన ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసి ఇండియాకి తిరిగి హైదరాబాద్కి వచ్చేసారు. తండ్రి చక్కగా ఉంది పరిస్థితి, ఇక మన ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చని అమెరికాకు గుడ్ బై చెప్పి హైదరాబాద్కి వచ్చాయి. వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆ వ్యాపారం, ఈ వ్యాపారం అన్నీ కలిపి చేశాడు. చక్కగా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన గారు కూడా అక్రమాలు. ఇప్పుడు అతను విచారించారు. అతని ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు చూసి షాక్ అయ్యారట. కోట్ల రూపాయల్లో. దానికి సంబంధించి కూడా త్వరలోనే అధికారికంగా ఒక ప్రకటన ఇస్తుంది పోలీసు విభాగం. అయితే ఇప్పుడు ప్రభాకర్ రావు ఏదైతే చేసినటువంటి పని ఉందో అది ఎవరు ఆదేశిస్తే చేశారు అనేది ఇక్కడ ఫస్ట్ పాయింట్. ఎందుకు చేశారంటే ఆయన ఆల్రెడీ చెప్పేశారు. ఎవరు చేయమన్నారు? కేసీఆర్. ఎందుకనంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. మూడోసారి హ్యాట్రిక్ విజయం, మనం మూడోసారి కూడా గెలవాలి అన్న ఆలోచనతోనే 2023 ఎన్నికలకు దాదాపుగా సంవత్సరంన్నర నుంచే ఈ వ్యవహారాన్ని చక్కగా నడిపించారు. అంతకుముందు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా ఇక వారి పని అదే. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలా పనిచేయాలి, ఎలా ఉండాలి అనేది విస్మరించి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇదిలా ఉంటే ముఖ్యంగా ఏదైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం అంతా కూడా దాన్ని కూడా ఎక్కడా కూడా దొరకకుండా చేశారు, ధ్వంసం చేశారు. హార్డ్ డిస్క్లని కాల్చారు, ముక్కలు ముక్కల కింద చేశారు. మళ్ళీ అవి ఎక్కడా దొరకకుండా ఆ కాలువ, ఈ కాలువ, నదుల్లో, చెరువుల్లో పడేస్తారు. ఇప్పుడు తెలంగాణలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ మళ్ళీ కొత్తగా పనిచేస్తున్నటువంటి సందర్భం. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేయాలి? ఆ రాష్ట్రంలో ఏమైనా సంఘ విద్రోహక శక్తులు వచ్చాయా, ఏమైనా జరుగుతున్నాయా, దానికి సంబంధించి కేంద్రం హెచ్చరికలు ఇచ్చేటువంటి సందర్భంలో అలర్ట్ చేయటం, కొంతమంది అనుమానితులను అదుపులో తీసుకోవడం, ఇది ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది చేయాలి. దానికి సంబంధించి కీలకమైనటువంటి రిపోర్ట్ ఇవ్వాలి ప్రభుత్వానికి. అది చేయకుండా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు, వాళ్ళ ఫోన్లు, వీళ్ళ ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు, జడ్జెస్ ఫోన్లు, హీరోల ఫోన్లు, హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేయడం, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినడం, శునకానందం పొందడం, ఇదే జరిగిందట. రాజకీయ నాయకులైతే ఎవరిని కలుస్తున్నారు, ఏంటి పరిస్థితి ఏంటి అనేది. వీరు పుణ్యమా అంటూ వీరు చేసిన బాగోతానికి దాదాపుగా చాలా కుటుంబాల్లో, సెలబ్రిటీ కుటుంబాల్లో ఒక రకమైనటువంటి గ్యాప్స్ వచ్చినాయి. అది ఆ సమయంలో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలుసు. సో ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామం ఏంటంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురికి కూడా సిట్ నోటీసులు ఇవ్వబోతుంది. దీనికి సంబంధించి ఎందుకనంటే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకొని అని చెప్పేశాడు. ఎందుకనంటే నేనే చేశాను, ఆయన ఎందుకు చేస్తాడు, అతనికి ఏమొస్తుంది? ఒక అధికారిగా వారు చెప్పింది విన్నాడు. ఈ రావు బ్యాచ్ గ్యాంగ్ అంతా ఒక చోట కూర్చొని ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అప్పుడు సీఎంగా ఉన్నటువంటి పింక్ బాస్ ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటించారు. ఇప్పుడు కొంతమంది ఊచలు లెక్క పెడుతున్నారు, మరికొంతమంది లెక్క పెట్టి వచ్చారు బెయిల్ మీద. ఇప్పుడు మరికొంతమంది
ఇప్పుడు రాజకీయ నాయకులు వంతయింది, ఇప్పుడు వరకు అధికారులు వంతయింది, ఇప్పుడు రాజకీయ నాయకులు. ఇందులో ఇంకా కీలకమైనటువంటి రిటైర్డ్ అయిపోయినటువంటి ఉన్నవారు ఉన్నారు, ఐపీఎస్లు. వారి పేర్లు కూడా చెప్పారు ప్రభాకర్ రావు. వారికి కూడా నోటీసులు ఇస్తారు. అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్లో కీలకమైనటువంటి అధికారులుగా పనిచేసినటువంటి వారు. మొత్తానికైతే పింక్ టీంలో ఒక రకమైనటువంటి కలవరంలో పింక్ బాస్. త్వరలోనే దీనికి సంబంధించి ఇప్పటికే గులాబీ పార్టీ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందంటే వరుసగా కేసులు, అరెస్టులు, పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు జంప్ జిలాని, సొంత కుమార్తె కవిత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, ఆమె కూడా ఫిర్యాదు చేశారు. నా భర్త నా ఫోన్లు ట్యాపింగ్ చేయించింది ఎవరో కాదు కేటీఆర్ అని బాంబు పేల్చారు. వరుసగా వందలాది ఫిర్యాదులు ఈ నాయకుల మీద. మొత్తానికైతే ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మారింది. త్వరలోనే గులాబీ నేతలు అరెస్టు కాబోతున్నారు అనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత స్థాయిలో జరుగుతుంది. చూడాలి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కీలకంగా మారేటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.